మా వాళ్ళ 6-7 మంత్స్ కష్టపడి ఎందుకంటే ఇద్దరు కలిసి అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఇది వీడియో తీశాను. మళ్ళీ ఇప్పుడు ఇంకెన్ని అప్పుడైతే కొన్నే కలెక్ట్ అయినాయి అనమాట. ఇప్పుడు వీళ్ళు స్విమ్మింగ్ కోసం అయితే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కదా, ఇప్పుడు మొత్తం మీదైతే వాళ్ళు అనుకునే ఒక 7,000-8,000 అయితే కలెక్ట్ చేశారు. వాళ్ళ స్విమ్మింగ్కి సరిపోతుంది అండ్ కోచింగ్ కూడా సరిపోతుంది అనమాట. కానీ బట్ వీళ్ళు ఒకటి అనుకున్నారు, కానీ అక్కడ మేము స్విమ్మింగ్ దగ్గరికి వెళ్ళేసరికి మరొకటి అయిందండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇవి అంటే కొన్ని 500s అవి ఇచ్చేసి నేను చేంజ్ తీసుకున్నాను. ఎందుకంటే సమ్మర్లో పిల్లలు అది కావాలి ఇది కావాలంటారు కదా, మనకి చేంజ్ దొరకదు కదా, అందుకే ఒక చిల్లర అన్నీ తీసుకొని మళ్ళీ 500 అయితే వాళ్ళకైతే ఇచ్చేసాను. ఏంటంటే స్విమ్మింగ్ కాడికి తీరా పోతే ఏమైందంటే అక్కడ ఈ బాబు అంతనే, మా పెద్ద బాబు అంతనే 11 years బాబు అయితే స్విమ్మింగ్లో పడి చనిపోయాడంట. ఇంకా వీళ్ళు కొంచెం సాడ్గా ఫీల్ అవుతున్నారు. మమ్మీ ఇన్ని రోజులు కష్టపడైతే ఈ డబ్బులు దాచుకున్నాం కదా, ఏం చేయాలి మమ్మీ అనేసి అన్నారు. సరేలే ఇంకేం చేద్దాము, తేజు అయితే ఇంకా మేము అయితే ఇంటికి వెళ్దాం అనేసరికి ఇక్కడైతే పెట్ షాప్ ఉంది, అదే అండి అన్ని బర్డ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ షాప్ అయితే ఉందన్నమాట. ఇక్కడ వీళ్ళకి వచ్చేసి ర్యాబిట్స్ బాగా నచ్చేసినాయి. ఇంకా సర్లే పక్షులు అంటే మనకు అవి అంటే ఎగరకుండా ఎట్లా హ్యాండిల్ చేయాలో, ఇవైతే కొంచెం ఇంట్లో అయినా బయట అయినా కూడా తిప్పచ్చు కదా అనేసి అయితే ఈ ర్యాబిట్స్ కొనిమని బాగా అల్లరి చేశారు. ఈ సమ్మర్లో కొంచెం పిల్లలకి ఎంటర్టైనింగ్ అంటే వాళ్ళు కూడా వాటితో పాటు ఎంజాయ్ చేస్తారు. వాటిని కూడా కొంచెం మాకు తోచింది వాటికి ఫుడ్ పెట్టేస్తాం కదా, అంటే మరీ బంధించి అయితే పెట్టము. వీటికి అంటే ఒక్కటి కాదండి 2 తీసుకుంటాను. 2 ఎందుకు, ఒకటి సరిపోదా అని అంటే చిట్టి, నీ పేరు బంటి, తీసుకురా. వైట్ కలర్ ఫీమేల్ అందుకే చిట్టి, అది బ్లాక్ కలర్ మేల్ అందుకే బంటి. బ్లాక్ అండ్ వైట్ మా క్యూట్ బేబీస్ అయితే వచ్చేసినాయి మా ఇంట్లోకి. 1 month బేబీ. అంటే ఇప్పుడు 2 ఎందుకు అని అంటే ఒకటే ఉంటే కొంచెం డల్గా ఉంటాయి, ఒకటికొకటి తోడు ఉంటుంది కదా అనేసి అయితే 2 తీసుకొచ్చాను. అండ్ బ్లాక్ ఒకటి, వైట్ ఒకటి. వాటికి పేర్లు కూడా మంచిగా ఎదుగు చూడండి. వాటిని చూస్తుంటే మనం పని చేసినవి కూడా మర్చిపోతున్నాము. పెట్ లవర్స్ ఎంతమందో ఒకసారి అయితే లైక్ చేయండి. మా క్యూట్ బంటిగాడు వాడేమో చిట్టిగాడు అనమాట. వైట్ది వచ్చేసి చిట్టిగాడు అనమాట. పిల్లలు అయితే మంచిగా అవి కూడా అసలు భయపడట్లేదు. ఫస్ట్ నేను తెచ్చిన రోజైతే కొంచెం భయపడ్డాను, వీళ్ళేం భయపడట్లేదు. ఇల్లు మొత్తం ఇంకా దాచుకుంటే అస్సలు దొరకట్లేదండి. ఇవైతే మిషన్స్ ఏడ కొంచెం అంటే ఏమంటారు కొంచెం చీకట్లాగా ఉన్నా కూడా ఇగో చిట్టిగాడు చూసేయండి మంచిగా లోపలైతే ఎంత ముద్దుగా. ఇంకా వీటికి ఫుడ్ వచ్చేసి ఏం పెడుతున్నాము ఏం పెట్టాలనేసి అయితే సెర్చ్ చేశాను. కీరాలు ఎక్కువ తింటాయంట, క్యారెట్స్ కూడా తింటాయంట, కానీ ఇవి చిన్న బేబీస్ కదా, అందుకే కీరాలు కొంచెం గడ్డి అంటే గరిక గడ్డి అనేది దొరుకుతుంది కదా మనకి, అది అనమాట. ఇగో చూడండి ఎంత క్యూట్గా వాటికి ముద్దులు కూడా పెట్టుకుంటున్నారు వాళ్ళు. వద్దు నాన్న అంటే వినట్లేదు. సర్లే ఇంకా అనేసి ఇంకా బయట అంటే మొన్న ఒక రోజు ఏమైందంటే పిల్లి వచ్చిందండి. పిల్లి వచ్చి కథం వైట్ చిటిగాన్ని అయితే పట్టేసుకుంది. మస్తు భయమైంది నిజంగా. దానికన్నా ముందు నేనే చాలా భయపడ్డాను. ఇంకా వీటిని రోజైతే మంచిగా మధ్యాహ్నం, ఈవినింగ్, మార్నింగ్ 3 times అయితే క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే ఎంత క్లీన్గా ఉంటే వాటికి కూడా అంత బాగుంటుంది కదా. ఎందుకంటే మనం అలాగే ఫ్రెష్గా ఉంచకపోతే వాటికి ఏమైనా ప్రాబ్లం అయిద్దేమో అనేసి వీటికి బొట్లు కూడా పెడుతున్నాడు మా పెద్ద బాబు అయితే కంటిన్యూ.